కేసీఆర్కు మోడీకి ఎటువంటి డిఫరెన్స్ లేదంటారు ఇది. కానీ మోడీ చరిస్మా వేరు. మోడీ వచ్చిన తర్వాత ఆ యుద్ధాలు ఆగిపోయినాయి, లేకపోతే ఇతర బాంబు పేలుళ్ళ ఘటనలు జరగలేదు. సో మోడీ తోటి కొంత భారత్ శ్రీశైలం ఎవ్వడు చెప్పిండు? పోయినసారి ఎన్నికలు ఏ ఘటనతోటి గెలిచిండు? మోడీ వచ్చినాక బాంబులే వెళ్ళలేవని మాట్లాడుతున్నావు. అసలు పోయినసారి ప్రధానమంత్రి లెక్క మోడీ గారు ఎట్లా అయ్యారు? పుల్వామా ఘటన ఏంటిది? బాంబులు కావా? ఇవన్నీ కాశ్మీర్లో జరుగుతున్నాయి బాంబు దాడులు కావా? ఈరోజు కూడా ఢిల్లీలో జరిగినటువంటి దాడులు కావా? మతాలు కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటే కొట్లాడుకొని చచ్చిపోతలేరా? ఊర్లలో దళితుల మీద దాడులు కనిపిస్తలేవా? మహిళల మీద అఘాయిత్యాలు కనిపిస్తలేవా? అర్ధరాత్రి పూట అమ్మనాయనకు తెలియకుండా ఆడవిల్లని దానం చేస్తున్నటువంటి పోలీసుల యొక్క వ్యవస్థిత సాక్ష్యం కాదా? ఏది ఏడలేవని చెప్పి అంటున్నావు? నా నోటితోటి అనేసేస్తే అయిపోయిందా? అదే నిజం అయిపోతుందా? వాస్తవికతకు నువ్వు మాట్లాడేటటువంటి దానికి పొంతన ఉండాలి కదా. ఇప్పుడు నేను నీ కళ్ళ ముందే చెప్తున్నా, రైలు దుర్ఘటనలే జరగలేవా? రికార్డు స్థాయిలలో రైలు దుర్ఘటనలు జరుగుతాయి. అదే టూ వీలర్లు గుద్దుకున్నంత ఈజీగా రైలు గుద్దుకుంటున్నాయి. ఎందుకనంటే చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థలు కదా దీనికి సాక్ష్యము. ఈ చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థలతోటి ఈరోజు నువ్వు దేశాన్ని నడిపించుకుంటా అప్పుల కుప్పలెక్క చేసుకుంటా ఏంటిది? ఇది కరెక్ట్ కాదు కదా. సో జనాలకి వాస్తవాలు తెలుస్తాయి. ధరలు ఎంత పెరిగినాయో జనాలకు తెలుసు. ఈరోజు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవో జనాలకు తెలుసు. లేకపోతే ఎంతసేపు దేవుడి పేరు చెప్పేసి ఎట్లా దోసుకదింటారో జనాలకు తెలుసు. నేను ఒకటి చెప్తా. పిడికేడు మంది కార్పొరేట్లకు 25 లక్షల రుణాలు మాఫీ చేసింది మోడీ సర్కార్. కానీ దేశవ్యాప్తంగా రైతులకు అంత కలిపి కూడా 1 లక్ష కోట్లు అయితే వాళ్ళకి రుణాలు మాఫీ చేయలేదు. వాళ్ళకి రైతులకు అన్నం పెట్టేటటువంటి చేతులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా లేవు. అది రైతు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎప్పుడు కాదు. విభజించు పాలించు ప్రభుత్వం ఇది. ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలగొట్టేటటువంటి కుట్రలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పు అని మేము అడుగుతున్నాం. మోడీ గారు మీరు తెలంగాణ గిట్ట ఒరగబెట్టింది ఏమని ఉంటే చెప్పురి. విభజన చట్టాలు మాట్లాడినా సరే మీరు వచ్చినప్పుడల్లా కొట్టుకుపోయేటివే ఉంటాయి తెలంగాణ ఆస్తులు. ఇంకా ఐటీఆర్ కొట్టుకుపోయారా? తర్వాత అప్పుడు పసుపోడు కొట్టుకుపోయి వేరే దిక్కు అయిందా? దాని తర్వాత ఏది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కొట్టుకొని పోయిర్రా? మీరు కొట్టుకొని పోయిర్రే ఇంకిడికి వచ్చి మాకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వలే. స్మార్ట్ సిటీలు ఇచ్చినా మనకేమన్నా? లేకపోతే ఐటీఆర్ మనకు వచ్చిందా ఏమన్నా? లేవో నువ్వు చెప్పినటువంటి ఇంకేమైనా అంశాలు గిట్ట మనకు వచ్చినా? ఏవీ రాలేదు. మన నోట్లో మట్టి కొట్టిర్రు. తెలంగాణ అంటే అంతెందుకు అబ్బా, నేను రాముల వారిది చెప్తా. ఇది కొంచెం కాంట్రవర్సీ అయినా సరే, భద్రాద్రి రాములవారు కాదా? రాములవారే కదా. అసలుంటప్పుడు అయోధ్యకి ఫ్లైట్ వేస్తున్నాం అంటున్నాం. వెల్కమ్, అందరం సప్పట్లు కొడదాం, దండం కూడా పెడదాం, ఇబ్బంది లేదు. కానీ 7 రైళ్ళు ఉన్నటువంటి భద్రాచలానికి 2 రైళ్ళు ఎందుకు చేసినావు మోడీ? చెప్పు. ఈ దానికి జవాబు చెప్పు, తర్వాత మాట్లాడదాం. కొంచెం అన్నా మనము ఈ జాతిలో ఈ మట్టిలో పుట్టినందుకు తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షని ఈరోజు కూడా అడ్రస్ చేయకపోతే మన గుంత మనమే తీసుకుంటున్నట్టు. ఈడ పార్టీ కాబట్టి మాట్లాడుతున్నటువంటి అంశాలు కాదు, నేను చెప్తున్నటువంటి వాస్తవాలు కాదా ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పంగానే ఉల్టా పల్టా పెట్టి మాట్లాడు కాదు, చెప్పిన దాంట్లో అర్థం ఉందా కాదా అనేటటువంటి ఆలోచన ఒకసారి చేయండి. తెలంగాణలో పుట్టినటువంటి మనము ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ హయాంలో అణువున కూడా మనం ఈరోజు అన్యాయానికి గురైనము. మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రాలే. మనం కట్టినటువంటి దానికంటే మనకు తక్కువ వచ్చినటువంటి దుస్థితి. మనం అడుగుతుంటే వాళ్ళ స్వార్థాలు చూసుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. కొడుకుని ఆశీర్వదించని పోయిండు, లేకపోతే బిడ్డని కాపాడమని పోయిండు తప్ప తెలంగాణ బావు కోసం కొట్లాడినటువంటి పాపన అవ్వలే. 4 ఎంపీలు బీజేపీకి గతంలో ఇస్తే వాళ్ళు ఉరగబెట్టింది గుండు సున్నా. ఈసారి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తారు? తెలంగాణ ఆశయాలు నెరవేర్చనికే ప్రజాపాలనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమాలతోటి ముందుకు వస్తుంటే నోటికాడి బుక్కని ఎడమ కాలుతోటి తన్ననికే మళ్ళా కుట్రలు పన్నుతురు ఈ దుర్మార్గులు, ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. పొద్దున లేస్తే అబద్ధాలనే తింటురు, అబద్ధాలతోటే బతుకుతురు, అవే అబద్ధాలు మాట్లాడుతురు. కాబట్టి ఈ అబద్ధాల బాటను మనం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకసారి మనం మోసపోవద్దు. 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి దుర్మార్గం అన్యాయం చాలు. ఇప్పటికైనా మనం చైతన్యంతో ఆలోచించాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకుంటే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా డబుల్ ఇంజన్ అంటే బీజేపీ డబుల్ ఇంజన్ అంటే మణిపూర్ సాక్ష్యం. కానీ డబుల్ ఇంజన్ అంటే గతంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించుకోవడము, లేకపోతే రుణాలు మాఫీ చేసుకోవడము, లేకపోతే కొత్తగా బడ్జెట్ తీసుకొని వచ్చి ప్రాజెక్టులు కట్టుకోవడము, దీనికి కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ. ఈ రెండింటి మధ్యలో ఏది కావాలో మనం ఆలోచన చేసుకోవాలి. ధర్మం మన అందరికీ ఒకటే. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అందాం బ్రహ్మాండంగా, హరహర మహాదేవ్ అంటే హరహర మహాదేవ్ అందాం. ఇది మన ధర్మం, మనం మాట్లాడు. దాని తర్వాత ప్రశ్న మొదలు పెట్టరు అనుండి బరాబర్. వాళ్ళు ఏదంటే దేవుని పేరు మీద అదని అనరు, అనొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనదు. అది మన ధర్మం. కానీ అక్కడికే అతికిపోతే విషయం అనేది పక్కదారి పడతా ఉంది. ఓకే.
సో కానీ రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోసము సో అధికారం చేజిక్కడం కోసము ఇక ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు చెమటదీశారు, రక్తం దారబోసారు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు కష్టపడితేనే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకుంటాం. కానీ అటువంటి కాంగ్రెస్ నిఖాజ్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడరు, వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది ప్రచారం జరుగుతున్నది. సో కేవలం పారాషూట్ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకే టికెట్లు కేటాయించారు అనేది బయట నడుస్తున్న చర్చ. దీని ఎట్లా ఏకీభవిస్తారు? శ్రీశైలం ఒకటే అయితే నేను చెప్తా, ఎందుకంటే ఉన్నది మనం మాట్లాడుకోకపోతే కూడా జనాలు దాన్ని హర్షించరు. అయితే కాంగ్రెస్ పార్టీలకి నేతలు వస్తున్నారు అని అంటే సపోజ్ మాకు వద్దు అని అంటాం, అప్పుడు వాళ్ళు ఏడిపోతారు. ఓకే, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు, అది మునిగిపోయేటటువంటి పడవ, అది మునిగిపోయింది అని చెప్పి సూచనంగా విజువల్స్లో బండకేసి కొడుతున్నారు ఏదో ఆప్షన్ ఇస్తే. సేమ్ అట్లా అది మునిగిపోయేటటువంటి పడవ, మేము బయటకు వస్తున్నాం, ప్రజాపాలన మీరు బాగా చేస్తారు, సంక్షేమాలు కూడా బాగున్నాయి, ఇన్ని రోజులు అరాచకం అవినీతి ఇవన్నీ ఉన్నాయి అని అన్నారు. సరే వాళ్ళు కూడా అట్లా ఉర్రా లేరా, సబ్జెక్ట్ టు కరెక్షన్ తర్వాత పెడదాం, వాళ్ళు మన కాడికి వచ్చి మేము మీ దాంట్లోకి వస్తామంటారు. మేము మనకు వద్దన్నాం అనుకో, ఎలా పోతారు రేపు బీఆర్ఎస్లోకి నుంచి బయటకు వచ్చి, కానీ కాంగ్రెస్ వద్దంటే బీజేపీలోకి పోతారా లేదా?